అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 2 హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ నుంచి లక్డీ కపుల్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలనుకుంటున్న రేణుకా చౌదరితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం క్రియాశీలకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కేటాయించడం జరిగింది. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి నేరుగా రేణుకా చౌదరి బస్సులో ప్రయాణిస్తూ కూడా ఆమె ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నేరుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలకు క్రియాశీలకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా తీసుకున్నటువంటి ఇటు బస్ ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఏదైతే 2500 రూపాయల ఏదైతే గౌరవ వృత్తిని కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ప్రతి మహిళ. దీనికి సంబంధించి మరి ఏం చెప్తారు, రేణుకా చౌదరి గారు ఏం చెప్తారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపయోగించుకుంటున్నారా, మీరు కూడా ట్రావెల్ చేశారు, ఎలా అనిపిస్తుంది? మా చాలా మంచి సౌకర్యం, దేర్ ఇస్ నో డౌట్. అందుకే వీళ్ళందరూ బహు అంటున్నారు. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ సక్సెస్. వాళ్ళకి తొయ్యలేదు, తట్టలేదు, ఇప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళు పట్టలేరు. అందుకని ప్రాబ్లం వచ్చింది. దేర్ ఇస్ నథింగ్ టు వరీ. కొన్ని ప్రతిపక్షాలు మాత్రం ఆర్టీసీ నష్టాల్లోకి పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఆటో డ్రైవర్లకు కడుపు కొడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. మేమేమి ఎవరు కడుపు మేము కొట్టడం లేదు. బస్సులో పోయే మనిషి ఆటోలో ఎప్పుడో ఒకసారి వెళ్తారు అవసరానికి. ఆటో ప్యాసింజర్స్ బస్సు ఎక్కరు, ఆ మాత్రం తెలియదా వీళ్ళకి? మా కథలు చెప్తాను. మరి ఆటోస్ కి సంబంధించి కూడా మీరు ఒక హామీ ఇచ్చారు కదా, 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట చెప్తే ఆటో డ్రైవర్స్ మేము 6 పథకాలని చెప్పేది మేము మాట ఇచ్చాం. 2 ఆల్రెడీ అమలయ్యి, ఇంకా 4 మిగిలాయి. ఈ 100 రోజుల్లో అవి కూడా అమలు అవుతాయి. అంతవరకు ఓర్పు పట్టిన తర్వాత మాట తర్వాత. మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ప్రారంభించబోతా ఉన్నారు? మీరు చూస్తారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు, అమలు చేస్తారు. సో మొత్తానికి మహిళలకు ఇచ్చినటువంటి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కూడా నెరవేర్చబోతా ఉన్నాం. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినటువంటి 6 పథకాలను కూడా నెరవేర్చబోతున్నాం అంటూ కూడా రేణుకా చౌదరి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.